హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అనేదానికంటే నేను వెహికల్ ఓనర్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. వెహికల్ ఓనర్స్ అంటే 2 వీలర్ 4 వీలర్ ఎనీ వెహికల్ కలిగిన ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సిఎస్ఎస్ కంపల్సరీ సేవింగ్స్ సిస్టమ్, దీన్ని ఒక చట్టం చేయాలి. ఎందుకంటే ఇండియాలో సేవింగ్స్ చేస్తారు అవతలేదు, అది వాళ్ళ పర్సనల్ అఫేర్ కింద తయారైంది. కానీ మారిన పరిస్థితుల కారణంగా సేవింగ్స్ ఈజ్ మ్యాండేటరీ, తప్పనిసరి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే సేవింగ్స్ అరేంజ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ శాలరీలో సమ్ అమౌంట్ డిడక్ట్ చేసుకుని గవర్నమెంట్ సమ్ అమౌంట్ యాడ్ చేసి వాళ్ళకి రిటైర్మెంట్ నాటికి పెద్ద కార్పస్ ఫండ్ ఇస్తుంది, అండ్ పెన్షన్ కూడా ఇస్తుంది. కానీ అది ప్రైవేట్ సెక్టార్లో లేదు. ఆ అవసరం ఇప్పుడు వచ్చింది. కానీ ప్రైవేట్ పీపుల్కి ఆ పెన్షన్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి ఇదంతా కూడా పెద్ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎలా పెన్షన్ సిస్టమ్ కల్పించాలి అన్నది ప్రభుత్వానికి అర్థం కాక తలపట్టుకున్నారు. సంథింగ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ కాలేదు. ఈ ప్రస్తావన, ఈ పెన్షన్ సిస్టమ్ అన్న ప్రస్తావన మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు అనేక వీడియోల్లో అనేక సార్లు దాదాపు మొత్తం ఉన్నారని చెప్పచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న పీపుల్కి పెన్షన్ సదుపాయం లేదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ వీళ్ళు పడే కష్టాలు మామూలుగా లేవు. అంతేకాదు ఐఎన్టీసీ లీడర్ జి సంజీవ్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తుతించారు నాతోటి కూడా. అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి హౌ పెన్షన్ ఎలా చేయాలి అన్నదానికి అర్థం కాక చాలా ప్రభుత్వాలు చాలా రకాలుగా ట్రై చేస్తున్నాయి. ఆఖరికి ఏంట్రా అంటే నెలకి 2,000-3,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కింద ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు లోగడ ఉన్న పరిస్థితులు వేరు. లోగడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఉండేవి, పెద్ద ఫ్యామిలీ ఉండేది, 5-6 పిల్లలు కొడుకులు సంథింగ్ ఉండి సమిష్టిగా పనిచేసేవాళ్ళు, సమిష్టిగా పెద్ద ఆయన అన్ని కేర్ తీసుకుని కుటుంబాన్ని ఇబ్బందులు లేకుండా నడిపేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు అలా కాదు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో వీళ్ళ ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వ్యక్తులకి 6,000 నుంచి మ్యాక్సిమం 25,000 రూపాయల మించి శాలరీలు లేవు. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు టీమ్ లీడర్స్ ఉంటే వాళ్ళకి వస్తుంది ఎక్కువ శాలరీ 50,000-60,000 రూపాయలు. లేదు అంటే ప్రొఫెషనల్స్గా ఉన్నవాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవ్వరు కూడా సేవ్ చేయలేకపోతున్నారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే సిఎస్ఎస్ అనేది ప్రపోజల్ పెడుతున్నాను. సిఎస్ఎస్ అనేది గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి. ఆ విషయం అట్లా ఉంచండి, అది బేస్. ఇప్పుడు నా ప్రజెంటేషన్లో నేను ఈ దేశంలో ఉన్న 32-35 కోట్ల మంది వెహికల్ ఓనర్స్ అందరికీ పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆధునిక టెక్నాలజీ, వాళ్ళున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళ రిటైర్మెంట్ నాటికి ఒక్కొక్కరికి తలో 40 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అక్కడ సమ్ క్యాల్కులేషన్ ఉంటుంది. దాని ప్రకారం ఎలా అరేంజ్ చేయాలి అన్నదే నా వీడియో ప్రజెంటేషన్. నేను ఎంఎన్డి ప్రసాద్, నిశ్చింత మీడియా ట్రస్ట్, హైదరాబాద్. నాది ఒక ట్రస్ట్, వీఆర్ సర్వీసింగ్ టు ద పీపుల్. మా దగ్గర మా ట్రస్ట్లో డబ్బులు లేవు. కొన్ని ట్రస్టులు అయితే 100,000 కోట్ల రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఆ డబ్బుల్ని సద్వినియోగం చేస్తుంటారు, అనేక మంది పూర్ పీపుల్కి వాళ్ళకి సర్వ్ చేస్తుంటారు. కానీ మా దగ్గర డబ్బులు లేవు, కానీ మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాను. దాంతో భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కోటీశ్వరులు అవ్వాల్సిందే. ఈ ప్రజెంటేషన్ కొంచెం మీకు ఇది చెప్పే ముందు చిన్న క్యాల్కులేషన్స్ చెప్తాను. ఇప్పుడు నిన్న యూట్యూబ్లో ఒక ఇది చూశాను, షార్ట్. ఆ షార్ట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాను, ఆయన పోస్టింగ్ పెట్టారు. వాళ్ళ ఫాదర్ 1994లో 500 రూపాయలు పెట్టి ఒక కంపెనీ షేర్స్ తీసుకున్నారంట. అది పక్కన పడేసారు, మర్చిపోయారు. నేను ఏదో చూస్తే దొరికింది. దాన్ని చెక్ చేస్తే దే గాట్ 3 lakhs, 3 లక్షల రూపాయలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 30 years. దిస్ ఇస్ అ క్యాల్కులేషన్. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనం ఇవాళ
మానవుడి యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ 7 to 10 years అని చెప్తున్నారు. 72 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంది. ఈ 72 సంవత్సరాల్లో మనం ఎంత ఫుడ్ కన్స్యూమ్ చేస్తామో ఎప్పుడు ఒకసారి క్యాల్కులేట్ చేశారా? నేను చెప్తాను నా సైడ్ నుంచి చిన్న క్యాల్కులేషన్. రోజుకి కేజీ ఫుడ్ whatever మేబీ రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఏదైనా కానీ రోజు కేజీ ఫుడ్ కన్స్యూమ్ చేస్తే 72 సంవత్సరాల్లో అతను 27,000 కేజీలు అంటే 27 టన్నుల ఫుడ్ కన్స్యూమ్ చేస్తాడు. కేజీ ఫుడ్ 100 రూపాయలు లెక్కేసుకున్న ఈరోజు రేటు ప్రకారం 27 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మనిషికి. అంటే ఒక ఫ్యామిలీలో 4 ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్లో ₹1,00,00,000 పైన ఖర్చు పెడతారు ఓన్లీ ఫుడ్ కోసం. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అంటే నేను చెప్పబోయే ప్రజెంటేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాంపౌండింగ్ ఎలా ఉంటుంది, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది, మనం రోజు కొంచెం కొంచెం దాస్తే ఎంత సేవ్ అవుతుంది, కొంచెం కొంచెం తింటే ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు కన్స్యూమ్ చేస్తుందని చెప్పాను కదా, అదే లెక్క రివర్స్ చేయండి. రివర్స్ చేసి 1 కేజీ ఫుడ్కి 1 కేజీ ఫుడ్ సేవ్ చేయండి. 1 కేజీ ఫుడ్ సేవ్ చేస్తే ఏమవుతుంది? 100 రూపాయలు రోజు సేవ్ అక్కర్లా. నెల మొత్తం మీద ఒక 5 రోజులు 6 రోజులు 500-600 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ వితిన్ 30 yearsలో యూ కెన్ సీ ది మిరకల్స్. చెప్పాను కదా, 30 yearsలో ఆయనకి 500 రూపాయలు కేవలం ఒక్కసారి మాత్రమే 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వితిన్ 30 yearsలో 3 lakhs rupees వచ్చింది. అంతొద్దు, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అందరూ వెహికల్ యూజర్స్ని ఎందుకు ఫోకస్ చేశాను అంటే, భారతదేశ జనాభా ఈరోజు నిన్నే చూశాను 144 కోట్లట. దాంట్లో పట్టుమని ఒక 5-6 కోట్ల మందికి మాత్రమే, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా వరకు, వాళ్ళకి మాత్రమే ఫంక్షన్ ఫెసిలిటీ ఉంది. రిమైనింగ్ 138 crores దాదాపు ప్రజలకి ఫంక్షన్ సౌకర్యం అసలు లేనే లేదు. డివైడెడ్ బై 4 ఫ్యామిలీకి 4 ఉన్నారని చెప్పి లెక్కేసుకుంటే అంటే దాదాపు 35 కోట్ల మందికి ఫంక్షన్ సౌకర్యం లేదు. ఇప్పుడు దేశ జనాభాలో 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5-6 కోట్ల మంది పొటెన్షియల్ ఉన్నారు, ఆర్థికంగా బాగున్నారు, కానీ మిగతా వాళ్ళు కూడా పొటెన్షియల్గా లేరు. సో ఇప్పుడు నేను దిస్ ఇస్ ఆల్ జస్ట్ ఉపోద్ఘాతం. ఇప్పుడు ఈ 30 ఏదో ఒక సెక్టార్ని తీసుకుని ఆ సెక్టార్కి ఎలాగా ఫంక్షన్ ఆర్ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నేను డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, గవర్నమెంట్ పీపుల్ అయితే శాలరీలో డిడక్షన్ వస్తుంది, ఒక 10% శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు, ఇంకో 10% గవర్నమెంట్ ఇస్తుంది. 2 కలిపి సేవ్ చేస్తూ అప్ టు ఎండ్ ఆఫ్ ది డే అంటే 60 years వచ్చే నాటికి అతను మంచికి కార్పస్ ఫండ్ ఫెన్షన్ ఇవ్వడానికి అవకాశం కలిగింది. మనకి ఆ అవకాశం లేదు కాబట్టి నేను వెహికల్ ఓనర్స్ని వీళ్ళు ఉపయోగించే పెట్రోల్ బేస్ చేసుకుని, అంటే ఇప్పటిదాకా మనం పెట్రోల్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒక 2-wheeler పెట్రోల్ కోసం జీవితకాలంలో 4-5 లక్షల రూపాయలు పెట్రోల్ కోసం ఖర్చు పెడతాడు. అది కాక 4 బళ్ళు మారుస్తాడు, అదే 4 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు పైన ఖర్చు పెడతాడు. అదే ఒక కారు ఓనర్ అయితే మంచిగా పెట్రోల్ ఖర్చు పెడితే ₹1,00,00,000 పైన పెట్రోల్ ఖర్చు పెడతాడు. ఇక్కడ ఖర్చు పెడుతున్నాం అనే జరిగింది ఇప్పుడు దాకా. నేను చెప్పేది ఏంటంటే దాని నుంచి డబ్బులు ఎలా జనరేట్ చేద్దాం అన్నదే నా ప్లాన్. ఓకే, ఇందాక సిఎస్ఎస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టాను. అది ఒక చట్టం అనేది చేయడం ద్వారా నేను ఇప్పుడు చెప్పే ప్రజెంటేషన్స్ని దాని కింద రకరకాలుగా చేయొచ్చు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్లోకి వస్తున్నాను. ట్రాన్సాక్షన్ బేస్డ్ సేవింగ్స్ అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అమ్మకము కొనుగోలు అనేది జరుగుతుంది. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గర నుంచి దాంట్లోంచి కొంత అమౌంట్ సేవింగ్స్ తీయాలి. అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ అరేంజ్ చేయాలి ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ అరేంజ్ చేయమని, ట్రాన్సాక్షన్ బేస్డ్ సేవింగ్స్ ఫెసిలిటీ అరేంజ్ చేయమని గవర్నమెంట్కి చెప్తున్నాను నేను. అంటే గవర్నమెంట్ చెప్పడం అంటే ముందు మీకు తెలియాలి ఏం జరుగుతుంది అన్నది. గవర్నమెంట్ అనౌన్స్ చేసే ముందు కూడా చేస్తుంది, ముందు మీకు తెలియాలి. నేనేమంటున్నాను, ట్రాన్సాక్షన్ బేస్డ్ సేవింగ్స్లో ప్రతి ఒక్కడు రోజు 1 లీటర్, ఎగ్జాంపుల్ సగటున రోజు 1 లీటర్ పెట్రోల్ పర్చేస్ చేశాడు అంటే ₹110 పెట్రోల్ పర్చేస్ చేస్తాడు. ఇక్కడ హైదరాబాద్లో రేట్ అది ఉంది. ఓకే, దాంట్లో నేను 20% డిస్కౌంట్ అడుగుతున్నాను.
గవర్నమెంట్ని, ఒక 10% స్టేట్ గవర్నమెంట్, ఇంకో 10% సెంట్రల్ గవర్నమెంట్ని డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. ఆ డిస్కౌంట్ అంటే అప్పుడు ఎంత అయింది? 22 రూపాయలు వచ్చింది. ఆ 22 రూపాయలు అంటే నెల మొత్తం మీద వచ్చేప్పటికి 660 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ డబ్బులు తీసుకెళ్ళి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, అది పెన్షను భారతదేశ ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చే సంస్థ, దాంట్లో డిపాజిట్ చేయమంటున్నారు. ఇలాగా 30 years ఆర్ 40 years డిపాజిట్ చేయడం మూలంగా ఎంత వస్తుంది తెలుసండి? జస్ట్ ఒక 30 years క్యాల్కులేషన్లో డిపాజిట్ ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఆ వెహికల్ ఓనర్కి నియర్ అబౌట్ 80 lakhs రూపీస్ వస్తుంది. నేను దీన్ని 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్యాల్కులేట్ చేశాను. ఇట్ ఈస్ పాసిబుల్. మామూలు బ్యాంకులో పెట్టేటైతే మీకు 7.5% ఆ రేంజ్లో ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ అది మల్టిపుల్ అవుతుంది. ఓకే, అదే ఎన్పిఎస్లో కనుక ఇన్వెస్ట్ చేసేటైతే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధానాలు వేరేగా ఉంటాయి కాబట్టి, సో అక్కడ పెద్ద మొత్తంలో కార్పస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఈ వీడియోలో మీకు 5 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, ఇంట్రడక్షన్ ఇచ్చాను. రెండోది అసలు ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాను. మూడోది ఎన్పిఎస్ గురించి చెప్తాను. నాలుగోది వాట్ ఈస్ ద గవర్నమెంట్ రోల్. ఐదోది వాట్ ఈజ్ యువర్ రోల్. ఆరోది ఒక ప్రశ్న ఇస్తాను మీకు. ఆఖరిలో ఒక బేతాళుడి ప్రశ్న ఇస్తాను. దానికి ఎవరన్నా సమాధానం చెప్పగలరేమో చూద్దాం. సరే, ఇప్పుడు సేవింగ్స్ చేయమని చెప్పేసి, అంటే డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. గవర్నమెంట్ పెట్రోల్ కన్జంప్షన్లో డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. దాంట్లో సేవింగ్స్ ఎలా వస్తుందో చెప్పాను. అదే ఒక కారు ఓనర్ కనుక డైలీ 1000 రూపాయలు పెట్రోల్ పర్చేస్ చేసేటైతే నెలలో 30,000 రూపాయలు పెట్రోల్ పర్చేస్ చేస్తాడు. అతనికి 20% డిస్కౌంట్ అంటే 6,000 రూపీస్. ఎస్, 6,000 రూపీస్. ఈ 6,000 రూపీస్ అతను ఎన్పిఎస్లో డిపాజిట్ చేస్తే యూ కెన్ గెట్ 5 crores విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30-35 years. దిస్ ఈజ్ మై బేసిక్ మెడిటేషన్. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీకు రెండు చెప్పాలి కదా. గవర్నమెంట్ నేను తర్వాత చెప్తాను. హౌ ఇట్ విల్ ఇంప్లిమెంట్. ముందు ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది చెప్తాను. నేను ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటే, ఈ ప్లాన్ని గవర్నమెంట్ కనుక టేకప్ చేసి యాక్సెప్ట్ చేసేటైతే వెహికల్ ఓనర్స్ అందరికీ కూడా ఒక పెట్రోల్ కార్డు ఇస్తారు. మీరు ఆ కార్డు స్వైప్ చేస్తే బంక్లోకి వెళ్ళి స్వైప్ చేయగానే అక్కడ ఒక బిల్, ఇన్వాయిస్ మీరు చూస్తుంటారు కదా, స్వైపింగ్ మిషన్లో బిల్ జనరేట్ అయింది. అట్లాగే బంక్ ఓనర్ పేరు, మీ పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ 1,000 రూపీస్ పెట్రోల్ పర్చేస్ చేసినట్టు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ గాను 1,000 రూపీస్ అక్కడ డిస్ప్లే వస్తుంది. దాంట్లో 20% డిస్కౌంట్ అంటే 200 రూపీస్ అని పడిపోతే టోటల్ 1,000 రూపీస్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు బంక్ ఓనర్కి డబ్బులు ఇచ్చేస్తారు, పెట్రోల్ కొడుతుంది, వెళ్ళిపోతారు. అక్కడ సేవ్ అయ్యే 200 రూపీస్ మీకు డైరెక్ట్గా ఎన్పిఎస్ ఖాతాకి జమ అవుతుంది. ఇలాగా ప్రతి నెల మీరు సేవ్ చేసిన డబ్బులు పెన్షన్ అకౌంట్కి జమ అవటం మూలంగా యూ కెన్ గెట్ ద కార్పస్ ఫండ్. అఫ్కోర్స్ ఆ పెన్షన్ అకౌంట్ ఎన్పిఎస్ అకౌంట్కి పెట్రోల్ బంక్కి మధ్యలో ఒక ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది. టెక్నికల్గా అవసరం అది. ముందు ఎస్బీఐ అకౌంట్లోకి దాంట్లో ఈ అమౌంట్ క్రెడిట్ అవుతాయి. తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఆ డబ్బులు ఎన్పిఎస్ ఖాతాకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ సిస్టమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఎస్బీఐ అకౌంట్ని విత్డ్రా పర్మిషన్ ఇవ్వరు. విత్డ్రా చేస్తే మీకు 200 రూపాయలు రాగానే బయటకు వెళ్ళిన తర్వాత 100 రూపాయలు డ్రా చేసుకుంటే ఉపయోగం లేదు. దీన్ని నేను చేస్తున్నది, నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మాండేట్ చేస్తున్నా, అంటే ఖచ్చితంగా మీరు చేయాలి. చేయకపోతే వాళ్ళంతట వాళ్ళు సేవ్ చేసుకుంటాం అనేది కష్టం. ఉద్యోగస్తులకైతే శాలరీలో డిడక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు, మీరు గవర్నమెంటు ఆ 20 రూపాయలు ఆ 20% డిస్కౌంట్ ఇస్తే, మామూలుగా డిస్కౌంట్ ఇచ్చి ఇప్పటిలాగా వదిలేస్తే, అంటే రేటు తగ్గిస్తే, డిస్కౌంట్ కాదు రేటు తగ్గిస్తే, తగ్గించిన రేటుకి 80 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టుకుని వెళ్ళిపోతాడు, కానీ ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడ సేవ్ చేయడు. ఇది మానవ సహజం. ఆ 20 రూపాయలు ఎడబోతాయి. పెట్రోల్ 50 రూపాయలకి ఇచ్చినా అంతే, ఆ డబ్బులు ఎడిపోతాయో తెలియదు. ఎందుకంటే ఇంకో దాంట్లో రేటు పెరుగుతూ ఉంటుంది, లేదా ఇంకో అవసరం వస్తే ఖర్చు పెట్టేసుకుంటాడు. సో ఈ ట్రాన్సాక్షన్ బేస్డ్ సేవింగ్స్ మూలంగా ప్రతి ఒక్కడు లక్షల్లో కోట్లల్లో సంపాదించవచ్చు. దిస్ ఈజ్ ఎ ఫస్ట్ వీడియో. సేమ్ వీడియో నేను 4 రోజుల క్రితం చేశాను.
అది వేరే వాళ్ళని టార్గెట్ చేశాను. ఇప్పుడు కామన్గా భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడే విధంగా నేను నా ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఓకే, ట్రాన్సాక్షన్ బేస్డ్లో సమ్ అమౌంట్ తీసామనుకోండి, రైట్. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా ఉందో మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్. పెట్రోల్ కన్స్యూమర్స్కి గవర్నమెంట్ ఏం తక్కువగా లేదు, మంచి ప్లానే ఉంది. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ నుంచి కూడా పెట్రోల్ కన్స్యూమర్స్ని 4 గ్రేడ్లుగా డివైడ్ చేశారు. ఏబిసిడి 4 గ్రేడ్లు. ఏబి వాళ్ళకి, ఏ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల పెట్రోలు లక్షల్లో కొంటారు. అంటే వాళ్ళకి ట్రక్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఒకళ్ళు 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కూడా ఖరీదైన పెట్రోల్, డీజిల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 0.5% డిస్కౌంట్ ఇస్తుంది. ముందు పర్చేస్ చేస్తారు, తర్వాత వీళ్ళ ఖాతాకి 0.5% డిస్కౌంట్ వస్తుంది. అదే బి గ్రేడ్ వాళ్ళకైతే 0.25%, సి గ్రేడ్ వాళ్ళకైతే సమ్ పర్సెంట్, డి గ్రేడ్ వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. ఇలాగ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. బట్ టాప్ యూజర్స్కి ఇస్తాను నేను, అది కూడా ఆఫ్టర్ పర్చేజ్ ఇస్తాను. ఇప్పుడు కూడా అంతేలేండి, ఆఫ్టర్ పర్చేజే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏమీ కొత్తగా అడగట్లా. బట్ ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఇప్పుడు రానున్న జనరేషన్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ అవుతారు. ఎందుకంటే యువత, ఇప్పుడు యూత్ 25 years యూత్ ఉన్నారు. దాదాపు 35 కోట్ల మంది యూత్ ఉన్నారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నో. ఇప్పుడు యూత్ హ్యాపీగానే ఉన్నాం మనం, 35 కోట్ల మంది. ఆఫ్టర్ 30 years వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. అప్పుడుకి వీళ్ళు సేవ్ చేసుకోకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళు సేవ్ చేసుకోలేరు. ఎందుకు సేవ్ చేసుకోవాలంటే ఎనీ లింక్ లేదు, గవర్నమెంట్ శాలరీ రావట్లేదు వీళ్ళకి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవాడికి ఎక్కడ డిడక్షన్ జరుగుతుంది? బై ఫోర్స్ డిడక్షన్ కూడా మై డియర్ బ్రదర్స్, మీకు కులాగా చెప్తున్నా, నేను టార్గెట్ చేసింది 20% డిస్కౌంట్ మీద. మీ జేబులో డబ్బులు కాదు, వాళ్ళ జేబులో డబ్బులు కాదు. ఆ డబ్బులు ఎవరి డబ్బులు అని తర్వాత చూద్దాం. డిస్కౌంట్ ఇవ్వండి, అది సేవ్ చేయించండి. అదే సిఎస్ఎస్, కంపల్సరీ సేవింగ్ సిస్టమ్. అండర్ దట్ హెడ్డింగ్, ఆ హెడ్డింగ్ కింద ట్రాన్సాక్షన్ బేస్డ్ సేవింగ్స్ అని చెప్పి పెట్టారు. ఇదే ఒక ఆటో అతను ఉన్నాడనుకోండి, రోజు 5 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తుంది. అతనికి ఇంకా చాలా డబ్బు వస్తుంది. మీరు క్యాల్కులేట్ చేసి చూడండి. ప్లేస్టోర్లో ఎన్పిఎస్ క్యాల్కులేటర్ అని చెప్పి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. దాన్ని డౌన్లోడ్ చేసి మీ ఏజ్ మెన్షన్ చేయండి, మీకు వచ్చే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయండి. నేను రోజు 5 లీటర్లు పెట్రోల్ వాడతాను కాబట్టి 550, దాంట్లో 20% అంటే ఎంత వచ్చింది క్యాల్కులేట్ చేసి అక్కడ అమౌంట్ పర్ మంత్ అని చెప్పి మెన్షన్ చేయండి. దెన్ 14% ఆ 15%కి సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ కొట్టండి. మీరు సేవ్ చేస్తున్న డబ్బులకి ఎంత కార్పస్ ఫండ్ వస్తుంది, ఎంత పెన్షన్ వస్తుంది అని ఆ పేజీలో ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇది కేవలం పెట్రోల్ కాదు, పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ సిఎన్జి ఏదైనా కానీ దాని అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ పెట్రోల్ గురించి. ఇప్పుడు ఏదో డిస్కౌంట్ ఏముందలే, నువ్వు అడిగేసావు వాళ్ళు ఇచ్చేస్తారా అని కదా జనరల్గా మేము అందరికి వచ్చేది. 2014 ఎలక్షన్స్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు పెట్రోల్ రేటు 74 రూపీస్ 40 పైసా సంథింగ్ ఉంది. అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 113 బ్యారెల్ ఉన్నప్పుడు పెట్రోల్ ధర 74 రూపాయలు ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ వారం రోజుల క్రితం $86 ఉంది. పెట్రోల్ ధర ఎంత ఉంది? 110 రూపాయలు ఉంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళ రివైజన్లో ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నో, $91 పర్ బ్యారల్ అని చెప్పి ఉన్నట్టుంది. అది ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. గత 2-3 నెలలుగా 84, 86 రూపీస్లోనే ఉంది, సారీ డాలర్స్లోనే ఉంది బ్యారల్ క్రూడ్ ఆయిల్. అంటే ఎంత ఉండాలి ఇప్పుడు? 54 రూపీస్ ఉండాలి. జస్ట్ క్యాల్కులేట్ చేయండి, 54 రూపాయలు, 55 రూపాయలు ఉండాలి. $86 బ్యారల్ క్రూడ్ ఆయిల్ కనుక ఉండేటైతే మనకి ఇవాళ పెట్రోల్ రేటు 54-55 రూపాయలు ఉండాలి. బట్ మనకి ఎంత ఉంది? 110 రూపీస్ ఉంది హైదరాబాద్లో. ఓకే, సో నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటి గవర్నమెంట్ని, 20% అడిగాం, అంటే 22 రూపీస్. చాలా పెద్ద గ్యాప్ ఉంది.
నా రిక్వెస్ట్లో సమంజసం ఉంది, అడగచ్చు. ఇంకోటి నేను చెప్పేది 20% డిస్కౌంట్, నాట్ 20%, 20 రూపీస్. 20% డిస్కౌంట్ అని డిసైడ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే, రేపొద్దున పెట్రోల్ 150 రూపాయలు అనుకో, రానున్న రోజులు అంటే రానున్న 30 సంవత్సరాల పీరియడ్లో 150, 200 అయింది అనుకోండి, అప్పుడు 20% అంటే మనకి కొంచెం ఎక్కువ డిస్కౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఈ డబ్బులను తీసుకెళ్ళి ఏం చేశారు, 54 రూపాయలు పెట్రోల్ ఉండాల్సింది ఈ గత 4-5 సంవత్సరాలుగా 110 రూపాయలు అమ్ముతున్నారు కదా. ఈ డబ్బులని గవర్నమెంట్ ఏం చేస్తుంది, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో, ప్రాజెక్ట్లో, డిఫెన్స్కో దానికి ఖర్చు పెడుతుంది. ఓకే, డోంట్ బాదర్, నేను కాదట్లేదు, మనమే అగెనిస్ట్ కాదు. బట్ ఇప్పుడు ఈ 20% ఇవ్వటం మూలంగా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండే బదులు ప్రజల దగ్గర ఉంటాయి. అంటే ప్రజల దగ్గర కూడా వీడు ఏం లేవు, ఇవి కూడా తీసుకెళ్ళి ఎన్పిఎస్లో పెడుతున్నాడు. ఎన్పిఎస్లో ఎక్కడ పెడతామని చెప్తాను, నేను ఇప్పుడే చెప్తాను. నేను ఎన్పిఎస్లో పెడుతున్నాడు. ఎన్పిఎస్లో పెట్టిన డబ్బులన్నీ కూడా ఏమవుతాయండి, ఇండస్ట్రీస్కి, బ్యాంక్స్కి ఉపయోగపడతాయి. అగైన్ ఇట్ విల్ రొటేట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, బ్యాంకులకు వెళ్తుంది, లేదా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తుంది. సో గవర్నమెంట్కి ఏం పెద్ద ఇబ్బంది కాదు, హెడ్ మార్చాలి అంతే. ఆ డబ్బులను తీసుకెళ్ళి గవర్నమెంట్ ఖజానాలో వేసుకోకుండా కొంత భాగాన్ని ప్రజల ఖజానాలో వేసి ఆ డబ్బులనే మళ్ళీ దేశం కోసం ఉపయోగించేదే. కాబట్టి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ సబ్జెక్టు. నెక్స్ట్ నేను వాట్ అబౌట్ ద ఎన్పిఎస్ గురించి మాట్లాడతాను. ఎన్పిఎస్ గురించి మాట్లాడినప్పుడు ఎన్పిఎస్ అనేది 2004లో ఎన్పిఎస్ గురించి నేను జస్ట్ చిన్న గ్రాన్స్ ఇస్తాను. లాస్ట్లో ఒక 15 నిమిషాలు వీడియో పెట్టాను, అది ఫుల్గా చూడండి. ఎన్పిఎస్లో ఏం జరుగుతుందంటే, మనం మినిమం 500 రూపీస్ దగ్గర నుంచి అప్ టు 1.5 lakh పర్ మంత్ డిపాజిట్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేయొచ్చు. 65 వరకు క్లోజ్, 65 క్లోజ్ అవుతుంది. ఎంత డబ్బు వస్తే అంత డబ్బులు తీసుకొచ్చి ఆ యొక్క అభ్యర్థి క్యాండిడేట్ ఎవరు ఉంటారో అతనికి డబ్బులు ఇచ్చేస్తారు. సో ఇట్స్ ఓకే. అయితే ఈ ఇలాగా కలెక్ట్ చేసిన డబ్బుల్ని మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్పిఎస్ ఇవ్వదు. ఇదే బ్యూటీ ఆఫ్ ది స్కీమ్. నేను దీని మీద 1 year R&D చేసి మీ ముందు ఉంటున్నాను. నిజంగా 1 year పట్టింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను దీని మీద R&D. కనీసం 30-40 సార్లు స్క్రిప్ట్ రాసి చింపేసి ఉంటా. కనీసం 15 సార్లు వీడియో షూటింగ్ చేశాను. నాకు అనిపించింది, ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ కోసం. కానీ ఎవరో చెప్పారు, రాజమౌళి గారు సినిమా తీశారు బాహుబలి, దాని స్క్రిప్ట్ రెడీ చేయడానికి 2 years పైన తీసుకున్నారట. ఒక సినిమా కథ, దాని బడ్జెట్, దానికి అవుట్పుట్ మా అయితే 2,000 కోట్లు 3,000 కోట్లు. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎంతో తెలుసా అండి, 889 లక్షల కోట్లు రూపాయలు. అంటే 889 ట్రిలియన్ రూపీస్. ఆ డబ్బుల్ని మన వెహికల్ ఓనర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. మినిమమ్లీ 40 lakhs అండి, మ్యాక్సిమం 5 crores 6 crores. ఈవెన్ నేను పెట్టిన స్కీమ్, నేను పెట్టిన ప్రపోజల్ లారీ ఓనర్స్ కాదండి, ఈవెన్ ఆర్టీసీకి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆర్టీసీకి ఇంప్లిమెంట్ చేసుకుంటే అది 14 years కదా బస్ టైం. మన వెహికల్స్ అన్నీ 14 years అనుకుంటాను నేను. వితిన్ 14 yearsలో సమ్ కార్పస్ వచ్చేస్తుంది, ఆ బస్ డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు క్రూడాయిల్కి దానికి, క్రూడాయిల్ కాదు డీజిల్కి దానికి ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ద వెరీ వెరీ పవర్ఫుల్ సిస్టమ్. గ్రేట్నెస్ ఆఫ్ ది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. మీకు 15 ఏళ్ళు పెట్టినా 20 ఏళ్ళు పెట్టినా రాదండి ఇంత అవుట్పుట్. 30 years మినిమం ఉన్నప్పుడే అవుట్పుట్ వస్తుంది. అది ఎట్లా మ్యాచ్ అయిందో నాకే తెలియదు. ఒక ఎంప్లాయీ జనరల్గా ఒక 30 years సర్వీస్ చేస్తాడు, 60th yearకి రిటైర్మెంట్ ఉంటుంది. ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కూడా అలాగే 20 years చూశాను, పెద్ద డెవలప్మెంట్ లేదు. 20 to 25 years, 30 years, 40 years, కాంట్ బిలీవ్ ఇట్. నేనైతే 2 రోజులు నమ్మలేదు. 18 సంవత్సరాల వయసు ఉన్న పాప అప్పుడే వెహికల్ కనుక పర్చేస్ చేసి, డైలీ 1 liter పెట్రోల్ కనుక పర్చేస్ చేసి, దాంట్లో
డిస్కౌంట్ కానీ తీసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ది డే 60వ సంవత్సరం ఆ పాపకు వచ్చేటప్పటికి 2 కోట్ల పైన వస్తాయి డబ్బులు. ఐ షాక్డ్. బ్యాక్ చేసి చూశాను, 30 ఇయర్స్లో రాలా, 1,05,00,000 సంథింగ్ ఏదో వచ్చింది. సో ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీలో చాలామందికి తెలుసు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని, కానీ మనం చేయలేము. సేవింగ్ చేయడం అన్నది చాలా క్లిష్టం. ఇది ఎన్పిఎస్లో ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో ఉంటుంది, మధ్యలో విత్డ్రాయల్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి కాంపౌండింగ్ డెవలప్ అవుతుంది. అమ్మ మనకి రాకపోతే డబ్బులు రాకపోతే ఎలాగా అని భయపడద్దు. మీకు అలా అనుకున్నట్టయితే వేరే బ్యాంకులో వేరే అకౌంట్ పెట్టుకుని రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి, ఆ డబ్బులు వాడుకోండి. బట్ ఎన్పిఎస్లో గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీకు ఆ డిఫరెన్స్ కూడా చెప్పేసాను, పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్లో డిఫరెన్సెస్ ఎంత ఉంది కూడా మీకు చెప్పాను నేను. సో దట్ ఈస్ గవర్నమెంట్ పార్ట్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను వెళ్ళి డైరెక్ట్గా రికమెండ్ చేసి సినిమాలు ఉండవు, ఎవరు పట్టించుకోరు. అఫ్కోర్స్ ఎవరో ఫ్రెండ్ పట్టుకుని మినిస్టర్ దగ్గర కూర్చుని కానీ పోరా బాబు ఇట్టండి అలా చూసాం, బుర్రకెక్కదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ నడిపేది ఆ 10% 20% ఎంపీలు ఉంటారు, బాగా నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి దేశభక్తులు ఉంటారు. వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, ఇటువంటి స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ బుర్రలోకి ఈ ఐడియా ఫ్లాష్ అవ్వలేదు. దీన్ని మనం అందరం కోరుకుంటే, అంటే 32 కోట్ల మంది ఉన్నారు కదా, కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోనే 2 కోట్ల మంది పైగానే వెహికల్ ఓనర్స్ ఉన్నారు. అందరూ డిమాండ్ చేస్తే స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది. మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, ఏపీలో అయితే ఎమ్మెల్యే అండ్ ఎంపీ 2 ఉన్నాయి, తెలంగాణలో అయితే ఎంపీ ఇవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎవరైనా టచ్లోకి వస్తే ఈ వీడియో చూపించి రిక్వెస్ట్ చేయండి. అందరూ అడిగితే హ్యాపీగా చేయడానికి గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటారు ఇటువంటి చేయడానికి. ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఏంటి అందరికీ ₹1,00,00,000, తెలంగాణ ప్రజలందరికీ తలో ₹1,00,00,000 ఆదాయం వచ్చేట్టుగా చేస్తా అన్నారు. ఆయన మనసులో ఏం ప్లాన్ ఉందో నాకు తెలియదు. ఈయన ₹10 ఈయన 10% ఈయన స్పేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ చేయించండి. ఇండియా షేక్ అవుద్ది. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది ఈ స్కీమ్ని. ఆటోమేటిక్గా మిగతా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు వస్తాయి. ఏపీలో అయితే కొత్తగా గవర్నమెంట్ కొత్త ఫామ్ అవుతుందో పాత ఫారం అవుతుందో తెలీదు. ఇవాళ పోటీ పడుతున్నారు, ప్రజలకు మీకు ఏం కావాలి చెప్పండి మేము చేస్తామంటున్నారు. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకో, సిబిఎన్ గారి నోటీసులోకో విషయం తీసుకెళ్ళండి, దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీ జేబులోంచి ₹1 పోవట్లేదు నా ప్రెజెంటేషన్ కారణంగా. ఓకే, ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది డే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందనుకున్నాం. ఆ డబ్బులు ఎవరిచ్చినట్టు? మీ డబ్బులా, గవర్నమెంట్ డబ్బులా? అదేంటండి చెప్పండి, కామెంట్ పెట్టండి, చూస్తాను. హౌ? ఇలా అయితే అలా అయితే అలా అయితే అలా. ఇదే నేను చెప్పదలుచుకున్నా, నేను అడగదలుచుకున్నా బేతాళ ప్రశ్న. ఎన్పిఎస్ చూడండి, ఎన్పిఎస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పటి నుంచి ఒక 15 నిమిషాల సబ్జెక్ట్ ఉంటుంది. దీన్ని ప్రమోట్ చేయడం అంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేయడం మూలంగా గవర్నమెంట్కి అర్థమైంది ప్రజలు ఈ స్కీమ్ కోరుకుంటున్నారని. ఊరికే అలాగా యూట్యూబ్లో ఏదో చూసి వెళ్ళిపోతానంటారా? నేను చేయగలిగానండి. నా సైడ్ నుంచి నా ప్రెజెంటేషన్ నేను పెట్టాను. మీ చేతుల్లో ఉంది మీ తలరాత మార్చుకోవటానికి. ఒక్క వెహికల్ 2 వీలర్కి ఎంత తక్కువ పెట్రోల్ కొట్టించినా కానీ కనీసం 14 లక్షలు 15 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్లో ట్రై చేయండి, చూడండి. ఎన్పిఎస్ పార్ట్ కూడా వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ ఇది 2004లో ప్రారంభించబడింది. దీని యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా పెన్షన్ కల్పించడమే. అప్పుడు దాకా వాళ్ళకి వేరే పెన్షన్ విధానం ఉండేది. 2004 నుంచి అందరు ఎంప్లాయీస్ని ఎన్పిఎస్లో జాయిన్ చేశారు. అది మనకి సంబంధం లేదు, జస్ట్ ఫర్ హిస్టరీ కోసం చెప్పాను. 2009లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను స్థాపించారు.
అది ఎన్పిఎస్కి అనుబంధ సంస్థ. దానిలో భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్పిఎస్లో పెన్షన్ ఫెసిలిటీ పొందడానికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళు కావచ్చు, ఇండివిజువల్ కూడా కావచ్చు, ఎనీ ఆటో నడిపే వాళ్ళైనా సరే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ బ్యాంక్లో ఎన్పిఎస్ ఖాతా ఓపెన్ చేయించి పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, నెక్స్ట్ పాన్ కార్డ్ ఈ 3 దగ్గర పెట్టుకుని ఆ 500 1000 రూపీస్ దగ్గర పెట్టుకుంటే దాంట్లో స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అప్ టు 60 ఇయర్స్ వరకు కూడా డిపాజిట్ చేయవలసింది ఉంటుంది. 60 ఏట మెచ్యూరిటీ అమౌంట్లో 60% డబ్బులు ఇస్తారు. మిగతా 40%ని పెన్షన్ స్కీమ్ కింద అటు పెట్టుకుంటారు. ఎన్పిఎస్ అనేది ఒక పెన్షన్ తీసుకోవడానికి ఉపయోగపడే సంస్థ. దీనిలో మధ్యలో డబ్బులు డ్రా చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే నాకు నచ్చిన విషయం. ఎందుకంటే మధ్యలో ఏదో 4 ఏళ్ళు కట్టాము, డబ్బులు డ్రా చేసుకోవాలంటే 100 బ్యాంకులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో లాంగ్ టర్మ్ పెన్షన్ నిమిత్తం కాబట్టి ఇది ఆఫ్టర్ రిటైర్మెంట్ అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే నేను మీకు దీన్ని రికమెండ్ చేస్తున్నాను. దీనిలో డిపాజిట్ చేసే మొత్తాలు ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 ఫండ్ మేనేజర్స్ని నియమించింది. అవి ఎల్ఐసి, ఎస్బీఐ, ఆదిత్య బిర్లా, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ అండ్ కోటక్ మహీంద్రా. ఈ 7 ఫండ్ మేనేజర్సు మీరు మదుపు చేసే డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి దీని మీద ఆదాయం రాబట్టాలో ప్లాన్ చేసి మీకు మ్యాక్సిమం ఎంత ఎక్కువ ఆదాయం రావడానికి వీలుందో అంత ఆదాయం రావడానికి సహకరిస్తూ ఉంటారు. దీని నిమిత్తం వీళ్ళు సమ్ కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఇట్ మే బి 0.25 to 1.5 దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలాగా ఇండివిజువల్ ఫ్యాక్షనర్గా జాయిన్ అయ్యే అకౌంట్ని టైర్ 1 అకౌంట్ అంటారు. ఈ టైర్ 1 అకౌంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో విత్డ్రాయల్స్ ఉండవని చెప్పాను కదా. మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చినా రెన్యూల్ చేసుకుని అతి తక్కువ ఫీజుతోటి పెనాల్టీ తోటి రెన్యూల్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. 60 వరకు తీసుకుంటానికి వీలేదు. 60 తర్వాత సెటిల్మెంట్ అవుతుంది, 60% సెటిల్మెంట్ అవుతుంది. మిగతా 40%కి యాన్యుటీ పెట్టి మీకు ఫ్యాంక్షన్ ఇస్తారు. దిస్ ఇస్ ఆల్ టైర్ 1 అకౌంట్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 500 నుంచి 1,50,000 రూపీస్ వరకు మీరు మంత్లీ డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఈఈఈ అని చెప్పుకుంటారు వీళ్ళు. ఎగ్జంప్ట్ అంటే మీరు డిపాజిట్ చేసే మొత్తానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత దాని మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ తీసుకునే మొత్తానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అండ్ ఇది హైలీ ప్రొటెక్టెడ్ ఇన్కమ్. ఎనీ ప్రాబ్లం దాంట్లో డిపాజిట్ చేసిన వ్యక్తులకి ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చేటైతే వాళ్ళు మీద ఏదైనా కోర్టు కేసులో సంథింగ్ అయినా కానీ కోర్టు కూడా ఈ అమౌంట్ని టాక్ చేయలేదు. ఇది పెన్షన్ కోసం నిర్ధారించిన సంస్థ కాబట్టి దీంట్లో ధైర్యంగా డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టైర్ 2 అకౌంట్ అని చెప్పాను. టైర్ 2 అకౌంట్లో ఏం జరుగుతుందంటే టైర్ 1 అకౌంట్లో ఉండి ఎంతో కొంత మొత్తంలో రెగ్యులర్గా ఉన్నవాళ్ళు టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. టైర్ 2 అకౌంట్లో మీరు ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కోట్లు 100 కోట్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ అంత ట్యాక్స్బుల్. డిపాజిట్ చేసేటప్పుడు అమౌంట్కి ట్యాక్స్బుల్ అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అవుట్కమ్ వచ్చేటప్పుడు కూడా దాని మీద వచ్చే ఆదాయానికి ట్యాక్స్ ఉంటుంది. జనరల్ సిప్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టుగానే. కాకపోతే ఎన్పిఎస్లో దిస్ ఇస్ ఎ పార్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ ఆల్ టైర్ 2 అకౌంట్. మీరు టైర్ 1 అకౌంట్లో పెన్షన్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా, దాంట్లో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఈ ఫండ్ మేనేజర్స్ 7 ఫండ్ మేనేజర్స్ ఉన్నారని చెప్పాను కదా.
7 ఫండ్ మేనేజర్సు మీ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్ని లంసంగా ఎక్కడో చోట పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తూ ఉంటారు. సో కానీ ఈ టైర్ 1 అకౌంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో వాళ్ళు కొంత అమౌంట్ని ఈక్విటీస్లో, కొంత అమౌంట్ గవర్నమెంట్ బాండ్స్లో, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇలాగ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది టైర్ 1 అకౌంట్లో మీకు ఒక చాయిస్ ఉంది, యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ అని. మీరు యాక్టివ్ చాయిస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ డబ్బుల్ని ఫలానా కంపెనీలో బిర్లా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, టాటా కంపెనీ, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయండి అని మీ ఇష్టం వచ్చినట్టుగా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మార్చుకుంటూ ఈసారి మా డబ్బులు దీంట్లో పెట్టండి, దాంట్లో పెట్టండి అని చెప్పి అడగచ్చు. అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, అది ప్రాబ్లం కాదు, వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు. ఆటో చాయిస్లో కనుక అయ్యేటైతే మీకు ఇటువంటి హెడేక్ ఏమి ఉండదు. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చెప్పాల్సిన పనేం లేదు. అక్కడ ఉన్న ఫండ్ మేనేజర్సే వాళ్ళే ఆ అమౌంట్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని స్టడీ చేసి వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అంతేకాక దీంట్లో మీ ఇష్టం వచ్చినట్టు పలానా సంవత్సరాలు పెడతాను అంటే ఒప్పుకోరు. కొన్ని ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్లో 50%, ఇప్పుడు నేను అంత అప్రాక్స్ చెప్తున్నాను, ఇంకో వీడియో చేస్తాను. 50% అంటే కొంచెం లోతు సబ్జెక్ట్ అనమాట. గవర్నమెంట్ బాండ్స్లో 50% అండ్ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈక్విటీలో ఎంత పర్సెంట్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఫండ్స్ అనేది అక్కడ రెగ్యులేట్ చేయబడి ఉంటుంది. ఆ బౌండరీస్ లోపల మాత్రమే మీ సజెషన్స్ కూడా ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఆ కంపెనీలో పెట్టండి, ఈ కంపెనీలో పెట్టండి అని మాత్రం పెట్టరు. మనం ఇప్పుడు అందరూ ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంట్రిబ్యూషన్ అన్న టాపిక్ ఉండదు. ఎందుకని అంటే అదే గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయ్యేటైతే తన జీతం నుంచి కొంత అమౌంట్ కట్ అవుతుంది. మిగతాది ఎంప్లాయర్ అంటే అతనికి జీతం ఇచ్చే అతను యజమాని నుంచి కొంత అమౌంట్, అక్కడో 10%, ఇక్కడో 10% కట్ చేసి అది తీసుకొచ్చి పెన్షన్ అకౌంట్లో పెడతారు. అది జరుగుతుంది సిస్టమ్. మనకి ఇక్కడ అటువంటిది ఏం లేదు. అంతా మన సమ్ డిస్కౌంటెడ్ అమౌంట్ నుంచి వస్తున్న అమౌంట్ కాబట్టి అది మీ సొంత డబ్బు కింద క్యాల్కులేట్ చేయబడుతుంది నాకు తెలిసి. సో నో కంట్రిబ్యూషన్ సిస్టమ్, మీ అమౌంట్ మీ ఖాతాలోనే ఉంటుంది. నామినీ పరిస్థితి, ఇకపోతే నామినీ గురించి కూడా మాట చెప్తాను. నామినీ ఏంటంటే మీరు 3 నామినీలు పెట్టుకోవచ్చు మీరు కాక. అంటే భార్య పేరు మీద ఒక 50%, 2 పిల్లలు ఉంటే 20-30, 25-30 అలాగా 3కి నామినేషన్ ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్ అన్నిట్లో అందరికి కూడా షేరింగ్ ఉంటుందన్నమాట. ఇది నామినేషన్ మధ్యలో కావాలన్నా కానీ మార్చుకోవచ్చు. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ప్రాన్ కార్డ్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, PRAN. మీరు బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయగానే అక్కడ బహుశా 1-2 రోజుల్లోనే మీకు ప్రాన్ నెంబర్ వచ్చేస్తుంది, మెయిల్ వచ్చేస్తుంది. సాయంత్రానికో నెక్స్ట్ డేకి ప్రాన్ నెంబర్ మెయిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వితిన్ 10-15 డేస్ లోపల మీకు ప్రాన్ కార్డు మీ ఇంటికి, మీ అడ్రస్కి ప్రాన్ కార్డు పంపిస్తారు. అదే మీకు లైఫ్ లాంగ్, అదే ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. ఎందుకంటే నామినీలు ఉంటారు కదా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అన్నది కూడా ఆ ప్రాన్ కార్డు ఆధారంగానే జరుగుతుంది. ప్రాన్ కార్డు ఒక్క మనిషికి ఒకసారి మాత్రమే ఇస్తారు. భార్యాభర్తలకి సపరేట్గా తీసుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రాన్ కార్డు తీసుకోవచ్చు.